ఇప్పుడే కాదు, ఫస్ట్ ఇంట్రో ఇద్దాం. సిగ్గెత్తు సిగ్గెత్తు. ఏం కాదు. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు అయితే ఆరుకి 3rd మంత్ ఫోటోషూట్ అయితే చేద్దాము అనేసి అయితే స్టార్ట్ చేశాను. ఏం చేస్తాము అని ఆలోచిస్తున్నాను. కరెక్ట్ వచ్చింది. స్పేస్ లేదు నా ఫోన్లో, నేను ఓవర్ యాక్షన్ చేస్తే నా స్పేస్ అంతా అయిపోతుంది. స్టార్టింగ్ బంద్ చేస్తాను. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు అయితే ఆరుకి 3rd మంత్ ఫోటోషూట్ అయితే చేద్దామనేసి అయితే స్టార్ట్ చేశాను అనమాట. ముందుగా అయితే ఏం ప్రిపేర్ చేసి పెట్టుకోలేదు, ఎందుకంటే ఆరుకి ఫోటోషూట్ చేయాలంటే నాకు అస్సలు ఇంట్రెస్ట్ రాదు, ఎందుకంటే తను అస్సలు సపోర్ట్ చేయడనమాట. కాకపోతే చేద్దాము అన్నట్టయితే చేస్తున్నాను. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను కాబట్టి ఇక్కడ ఇంకా నాకు చెట్లు అవైలబుల్ ఉంటాయి కాబట్టి మ్యాంగో థీమ్ చేద్దాము అన్నట్టయితే స్టార్ట్ చేశాను. నిన్న నేను వచ్చేటప్పుడే మ్యాంగోస్ అయితే తీసుకొని వచ్చానమాట. ఆల్రెడీ మా చెట్టు ఉన్నాయి, కాకపోతే అవి గ్రీన్ కలర్లో ఉన్నాయి, కానీ ఎల్లో కలర్ అయితే మంచిగా కనిపిస్తాయి కదా అన్నట్టు ఎల్లో కలర్ మ్యాంగోస్ కూడా నిన్న వచ్చేటప్పుడు అయితే నేను తీసుకొని వచ్చానమాట. సో ఇంకా అవన్నీ ఇప్పుడు డెకరేషన్ చేసి ఫొటోస్ అయితే తీద్దాము. ఎట్లా వస్తాయో ఏమో తెలీదు. అసలు సపోర్ట్ చేస్తాడా చెయ్యడా అనేది ఇంకా ఇప్పుడు మీకే చూపించేస్తాను. ఇంకా అసలు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామా. వీడియో స్టార్ట్ చేసే కన్నా ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని రాస్తుంటుంది కదా, అక్కడికైతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నాకు కొంచెం బూస్టింగ్ అయితే వస్తుంది. వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ఒక లైక్ కూడా ఇచ్చేసేయండి. మీరు చేసే లైక్ వల్ల నా వీడియో ఇంకా సజెషన్స్లోకి అయితే వెళ్ళడం జరుగుతుంది అనమాట. ఇంకా అస్సలు లేట్ చేయకుండా ఎట్లా రెడీ చేస్తున్నా ఏంటి అవన్నీ అయితే మీకు చూపించేస్తాను కదండి. అండ్ ఈ మ్యాంగోస్ తోటి అయితే నేను ఇప్పుడు డెకరేషన్ చేయబోతున్నాను. ఆల్రెడీ నేను చెప్పాను కదా, ఇవి వచ్చేసి మా చెట్టు కాయలు అనమాట. అండ్ ఇవి వచ్చేసి నిన్న నేను కొనుక్కొని వచ్చిన మామిడికాయలు. ఇవి వచ్చేసి మా చెట్టు కాయలు అనమాట. అండ్ ఇవి వచ్చేసి నిన్న నేను కొనుక్కొచ్చిన మామిడికాయలు. ఎందుకు ఇంత నవ్వుతున్నా అంటే వీడియో చంద్రకళ తీస్తుంది, నన్ను నవ్విస్తుంది, ఇట్లా చూస్తుంది నన్ను. సో అందుకనే నవ్వుతున్నాను అనమాట. ఇంకా ఈ మ్యాంగోస్ తోటి అయితే మనం ఇప్పుడు డెకరేషన్ చేసేద్దాం పదండి. ఎందుకో తెలీదు, చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఎందుకు అంటే గ్రీన్ కలర్ మామిడి పళ్ళు మా చెట్టువి అని చెప్పాను కదా, ఆ చెట్టు వచ్చేసి నేనే వేసిన అనమాట. నా చేతులతోటి చిన్న మొక్క వేసిన. నేను 7th 8th క్లాస్లో ఉన్నప్పుడు నాకు చెట్లు అంటే చాలా పిచ్చి ఉండే అనమాట. అట్లా మా ఇంటి వెనకాల చాలా చెట్లని పెంచుకునేదాన్ని. అట్లా ఈ మామిడి మొక్కను కూడా పెట్టుకున్నాను అనమాట. చిన్న చెట్టుని పెట్టుకున్నా, అది ఇంత పెద్దగా అయింది. అండ్ అప్పుడు నాకు తెలియదు అనమాట, పెద్దగా అయినాకనే మామిడి పళ్ళు వస్తాయి అన్నట్టు అనుకున్నాను. కానీ మామిడి చెట్టు పెట్టిన 5 years వరకు ఎట్లాంటి ఏమంటారు పండ్లను ఇవ్వదు అన్నట్టు అప్పుడైతే తెలియదు అనమాట. ఇంకా ఎందుకు ఇది పండ్లను ఇస్తలేదు ఏమైంది అన్నట్టయితే ఇంకా ఊరికే అనుకునేదాన్ని అనమాట. పెట్టిన 5 yearsకి 3 పళ్ళు వచ్చినాయి. ఇంకా వాటికి మా నాన్న ఏం పేరు పెట్టిందంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు అంట. ఇంకా 3 కాయలు అయితే వచ్చినాయి. దాని తర్వాత నెక్స్ట్ ఇయర్ అయితే ఇంకా చాలా అసలు చెట్టు మొత్తం పూత పూసిందనమాట. అండ్ దాని తర్వాత ఇయర్ మా అన్న వాళ్ళ మ్యారేజ్ ఇయర్ ఉండే. అసలు 2 బస్తాలు 3 బస్తాల పండ్లు అయితే వెళ్ళినాయి అనమాట ఒక్క చెట్టుకే. ఇంకా మా అన్న మ్యారేజ్ ఉంది అన్నట్టు మేము ఊరు వెళ్ళిపోయేసరికి వీళ్ళు తెంపుకున్నారు. ఇంకొకరి చేయి బాగుంటుంది, ఒక్కొక్కరి చేయి బాగుండదు అంటారు కదా. మళ్ళీ ఇంకా అసలు మామిడి పళ్ళు కాయనే లేదనమాట. తర్వాత ఇప్పుడు 3 yearsకి మళ్ళీ ఇప్పుడైతే పళ్ళు వచ్చినాయి. ఆ పళ్ళతోటి అయితే నా కొడుకుకి ఫోటోషూట్ అయితే చేస్తున్నాను అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. నేను పెట్టిన చెట్టు ఇన్ని ఇయర్స్ అయిపోయింది, మళ్ళీ నా పిల్లలకి నేను పెట్టిన చెట్టు పండ్లతోటే ఫొటోస్ తీస్తున్నా అంటే తెలియని హ్యాపీనెస్ వచ్చేస్తుంది అనమాట. నేను పెట్టిన చిన్న చెట్టు అది ఇంత పెద్దగా ఈ పండ్లనిచ్చి మళ్ళీ నాకే యూజ్ అవుతుంది నా కొడుకుకి ఫోటోషూట్ చేయడానికి అంటే బాగుంది కదా ఫీలింగ్. నాకు మంచిగా అనిపించింది అనమాట. సో ఖచ్చితంగా మీతో షేర్ చేసుకోవాలి అన్నట్టయితే ఇంకా షేర్ చేసుకుంటున్నా. మనకు స్కూల్ డేస్లో ఉన్నప్పుడు ఒక లెసన్ ఉండేది, మీకు ఎవరికన్నా గుర్తుందా? ఒక బాబుకి ఒక చెట్టు అది లాస్ట్ స్టేజ్లో ఉన్నంత వరకు కూడా తనకు హెల్ప్ చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు నాకు మా మామిడి చెట్టును చూస్తే నాకు అట్లా అనిపించింది అనమాట. నేను ఈ చిన్న చెట్టు వేస్తే అది ఇంత పెద్దగా మళ్ళీ నాకు హెల్ప్ చేస్తుంది అన్నట్టయితే నాకు అనిపించింది. మీకు ఎవరికన్నా ఇట్లా జరిగిందా? నాతోటైతే షేర్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా కన్నమ్మ చూస్తున్నారు కదా, ఎంత క్యూట్గా ఉన్నాడో ఈ వైట్ డ్రెస్లో. అంటే నాకైతే చాలా నచ్చింది అనమాట. అసలు వైట్లో ఇంత బాగుంటాడు అనేసి అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ టైం వేసిన అనమాట. అండ్
ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా, చిన్నోడు అసలు సపోర్ట్ చేయడు అని చెప్పేసి. ఆ రోజు మాత్రం చాలా బాగా సపోర్ట్ చేసిండనమాట. ఫస్ట్ ఈ వైట్ డ్రెస్లో అయితే ఫొటోస్ తీసేసిన, తర్వాత మళ్ళీ దీనికే కోట్ వచ్చిందనమాట. ఆ కోట్కి మళ్ళీ కొంచెం లుక్ ఏమన్నా మారుద్దాము అనేసి మామిడి చెట్టుకి ఊగుతున్నట్టు మళ్ళీ ఇంకా అట్లా అయితే కొంచెం లైట్గా సెట్ చేసి మళ్ళీ అట్లా కూడా ఫొటోస్ అయితే తీసిన అనమాట. ఫొటోస్ తీసే కన్నా ముందు వరకు ఫుల్ సతాయించిండు. ఫొటోస్ తీసేటప్పుడు మాత్రం మంచిగా సపోర్ట్ చేసిండు. నాకు మంచిగా అనిపించింది అనమాట. అండ్ బాగా వచ్చింది, ఎందుకో తెలియని సాటిస్ఫాక్షన్ వచ్చింది. ఎందువల్లనో తెలియదు. బిఫోర్ 2 months కంపేర్ చేసుకుంటే ఈ మంత్ అయితే మంచిగా ఇచ్చిండు అన్నట్టయితే అనిపించింది అనమాట. మీకు ఎట్లా అనిపించింది కామెంట్ చేయండి. అండ్ ఆరో గురించి ఉన్న కొన్ని డౌట్స్ అయితే మీకు ఇక్కడ క్లియర్ చేస్తాను. చాలాసార్లు అడుగుతూనే ఉంటారు, నేను చెప్తానే ఉంటాను అనమాట. కానీ వాళ్ళు ఆ వీడియో చూసుండరో తెలీదు. సో మళ్ళీ వాళ్ళకి డౌట్స్ అయితే వస్తూ ఉన్నాయన్నమాట. మళ్ళీ ఒకసారి దీంట్లో చెప్తాను, తెలియని వాళ్ళకి ఎవరైనా తెలుసుకుంటారు, తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేసేయండి. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఆరు ఎంత వెయిట్ ఉన్నాడు. ఆరు వచ్చేసి సెకండ్ మంత్లో 4.7 kgs ఉన్నాడండి. సెకండ్ మంత్ మేము చెకప్కి వెళ్ళినప్పుడు, అంటే 2 months కంప్లీట్ అయిపోయి థర్డ్ మంత్ ఎంటర్ అవ్వగానే వెళ్ళామన్నమాట. ఆ టైంలో వచ్చేసి 4.7 kgs ఉన్నారు. అండ్ ఆరుకి ఇప్పుడు హెల్త్ ఎలా ఉంది? ఆరుకి హెల్త్ ఇప్పుడు చాలా అంటే చాలా బాగుంది. తను నార్మల్గా ఉన్నారు, మంచిగా ఉన్నాడు, యాక్టివ్గా ఉన్నాడు అనమాట. ఇప్పుడైతే తనకి ఎట్లాంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ ఇంకొకటి ఎక్కువ అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే, చిన్నోడికి బాటిల్ ఫీడింగ్ స్టార్ట్ చేశానా అనేసి అయితే అడుగుతున్నారనమాట. లేదండి, నా మిల్కే ఇస్తున్నాను. ఫార్ములా మిల్క్ అస్సలు నేను యూజే చేస్తలేను. యాపీ అప్పుడు యూజ్ చేయలేదు, ఇప్పుడు ఆరు కూడా నేనేం యూజ్ చేస్తలేను. నా మిల్కే మంచిగా సరిపోతున్నాయి అనమాట. సో ఇంకా నాకు ఆ మిల్క్ పట్టాల్సిన అవసరం అయితే రావట్లేదు. ఎప్పుడైనా మిల్క్ తగ్గినాయి అనుకున్నప్పుడు మిల్క్ పెంచుకోవడానికి నేనే ట్రై చేస్తానన్నమాట. మంచి మంచి ఫుడ్స్ తీసుకొని, అంటే కొన్ని ఫుడ్స్ ఎట్లా ఉంటాయంటే ఇన్స్టెంట్గా వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట మనకు మిల్క్. అట్లాంటి ఫుడ్స్ తీసుకుంటూ మిల్క్ని అయితే పెంచుకుంటున్నాను అనమాట. పెంచుకొని ఆరుకైతే సరిపడా మిల్క్ అయితే నాకు వస్తున్నాయి. సో నేను ఎట్లాంటి ఫార్ములా మిల్క్ కానీ నార్మల్ మిల్క్ కానీ పట్టట్లేదు అనమాట. సో క్లియర్ చేశానని అనుకుంటున్నా. మ్యాక్సిమం ఈ క్వశ్చన్స్ ఎక్కువ రిపీటెడ్గా వస్తున్నాయి. నేను వాళ్ళకి రిప్లై ఇస్తున్నాను, కానీ ఇంకా ఇట్లా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా అన్నట్టు ఇంకా ఈ వీడియోలో అయితే ఇంక్లూడ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ చూడండి, కొంతసేపు అయితే క్రాంకీ అయ్యాడనమాట, సతాయించిండు. అయినా పర్లేదు, ఇంతసేపు సపోర్ట్ చేసిండు కదా అనేసి నాకు ఎక్కువ అంటే అబ్బా అన్నట్టయితే ఏమనిపించలేదనమాట. ఓకే పర్లేదులే, మరి అంత కూడా చేయకపోతే ఎట్లా చిన్నపిల్లలు అన్నాక అన్నట్టు లైట్ తీసుకున్నాను. అండ్ ఇంకొక క్వశ్చన్ కూడా ఎక్కువ అడుగుతున్నారండి, మిల్క్ ఎక్కువ రావడానికి మీరు ఎట్లాంటి టైప్ ఫుడ్ తీసుకుంటున్నారు, ఒక వీడియో చేయండి అనేసి అయితే అడుగుతున్నారు. కానీ చెప్పాను కదండి, ఫుల్ ప్యాక్ అయిపోతుంది అనమాట నాకు ఇద్దరు పిల్లలతోటి. సో టైం అనేది అస్సలు ఇస్తలేరు. ఈ ఉన్న కొన్ని వీడియోస్ కూడా ఎడిటింగ్ చేసుకోవడానికి నాకు నైట్ 4-5 అవుతుంది. మళ్ళీ 6:30-7కే లెగాల్సి వస్తుంది. అస్సలు నిద్ర ఉండట్లేదు, అసలు మైండే పనిచేస్తలేదు నిజంగా చెప్పాలి అంటే. పిల్లలున్న మదర్స్ ప్రతి ఒక్కరికైతే ఈజీగా అర్థమవుతుంది నా ప్రాబ్లం ఎట్లా ఉంది అని చెప్పేసి. పిల్లలతోటి, వీడియోస్ తోటి, ఎడిటింగ్ తోటి అస్సలు చెప్పలేను అనమాట. ఫుల్ బిజీగా ఉన్నా. అందుకనే మీరు అడిగిన వీడియోస్ అయితే చేయలేకపోతున్నాను, కానీ చేస్తాను ఖచ్చితంగా. కాకపోతే కొంచెం టైం అయితే పడుతుంది. దీంట్లో కొన్ని చెప్తాను. కొన్ని అంటే తీసుకోగానే మిల్క్ పడేటివి ఏమన్నా ఉన్నాయి ఫుడ్స్ అంటే బీరకాయ ఒకటి, పాలకూర ఒకటి, బోటి కర్రీ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లి, మెంతులు. ఇవి తీసుకోగానే నాకు ఇమీడియట్గా అయితే మిల్క్ మంచిగా వస్తాయి అన్నమాట. సో నా బాడీకి అయితే ఇవి వర్కౌట్ అయినాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా వర్కౌట్ అవ్వచ్చు. లేకపోతే ఇంకా చాలా ఫుడ్స్ అయితే ఉన్నాయి, అవి కూడా ట్రై చేస్తూ ఉండండి. ఇన్స్టెంట్గా అంటే మధ్యాహ్నం తినేసరికి మనకు ఒక 2-3 hours మంచిగా మిల్క్ అనేది ఫామ్ అవుతున్నాయి అన్నట్టు కొన్ని వెజిటేబుల్స్ కానివ్వండి, ఏదన్నా కొన్ని కర్రీస్ అట్లా పెట్టుకోండి. ఎప్పుడన్నా మిల్క్ తగ్గుతున్నాయి అనిపించినాయి అనుకోండి, ఆ కర్రీస్ తీసుకోవడం వల్ల మనకు బ్యాలెన్స్ అవుతుంది అనమాట. సో అట్లా మీ బాడీకి ఏం పడుతున్నాయి, ఏం పడతలేవు, ఏది తింటే ఎక్కువ మిల్క్ వస్తుంది, ఏది తింటే బేబీకి మంచిగా డైజెస్ట్ అవుతుంది అన్నది మీ బాడీని మీరే అర్థం చేసుకోవాలండి. ఇప్పుడు నేను చెప్పింది మీకు ఖచ్చితంగా అవ్వాలి అన్నదైతే రూల్ లేదనమాట. నా బాడీకి అది అవుతుంది కాబట్టి మీకు కూడా అది అవుతుంది అని అయితే నేను చెప్పలేనండి. ఎందుకంటే ఎవ్రీ బాడీ ఈజ్ డిఫరెంట్ కదా. సో అందుకనే మీ బాడీని మీరు టెస్ట్ చేసుకోవడం స్టార్ట్ చేయండి, ఏది పడుతుంది ఏది పడట్లేదు అని. అండ్ ఆల్సో బేబీకి కూడా పడుతుందా పడట్లేదా అన్నది కూడా చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం ఏ ఫుడ్ తీసుకుంటే వాళ్ళు ఎట్లా మోషన్ వెళ్తున్నారు, ఎట్లా వాళ్ళకి డైజెషన్ అవుతుంది అన్నది కూడా మనము బేస్ చేసుకొని ఫుడ్స్ అనేటివి తీసుకుంటూ ఉండాలి. దీనికి సంబంధించిన డెడికేటెడ్ వీడియో చేసినప్పుడు ఇంకా క్లియర్గా అయితే మనం మాట్లాడుకుందాం.